ఓకే గురువుగారు, కాల్ కట్ అయిపోవడం జరిగింది. గురువుగారు చాలామంది ఉద్యోగానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, జాతక ఫలంగా ఉద్యోగంలో మంచి స్థిరత్వం రావాలంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు? స్థిరత్వం ఏదైనా దైవభక్తి అండి. ఒకటి మన భక్తిని బట్టి ప్రోగ్రెస్ అవుతుంది తప్ప ఈ రెమెడీ చేస్తే ఇట్లా అని ఉండదండి. మన భక్తి శ్రద్ధ దాన్ని బట్టి ఇచ్చే ఫలితాలు, జాతకంలో గ్రహాలు ఉన్న పొజిషన్లను బట్టి ఇచ్చే ఫలితాలు ఉంటాయి. అంటే మనకి బలంగా ఉద్యోగ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, రెమెడీ చేసినా చాలా స్లోగా పనిచేస్తుంది. ఎక్కడైతే దోషాలు ఉన్నాయో ఆ స్థానాల మీద రెమెడీ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే యోగాలు ఉన్నాయో ఆ స్థానాల్లో స్పీడ్గా పనిచేస్తుంది. మనమేమో ఎక్స్పెక్టేషన్ ఒకలా అక్కడ దోషాలు ఫామ్ అయి ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ మనం ఆ స్థానం మీద ఎక్కువ పెట్టుకుంటాం. అందుకని సక్సెస్ అయినా కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ కింద కనబడుతుంటుంది. ఎవరు చేసినా అలాగే ప్రోగ్రెస్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనం కొద్దిగా గ్రౌండ్ లెవెల్ ఆఫ్ రియాలిటీ మనం కూడా చెప్తాం అనమాట ఓపెన్గా. అంటే ఈ స్థానాల్లో యోగం ఉంది కాబట్టి ఈ స్థానాలు తొందరగా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు ఏమైనా రెమెడీ చేసినా ఏంటంటే ఈ స్థానాల్లో కొద్దిగా బలహీనంగా ఉన్నాయి కాబట్టి స్లోగా అది రిజల్ట్ ఇస్తుందని చెప్తాం అనమాట. మనం ఓపెన్గా చెప్తాం. దానివల్ల అంటే మన మీద నమ్మకం ఏర్పడుతుంది, జ్యోతిష్యం మీద నమ్మకం ఏర్పడుతుంది, దేవుడి మీద నమ్మకం ఏర్పడుతుంది. అందుకని మనము ఎగ్జాక్ట్ చెప్తాం అనమాట. మామూలుగా అంటే మరీ బలంగా కంపల్సరీ అంటే కనుక పాశుపతాలు ఇట్లాంటివి వాడి కొద్దిగా స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టెంపరీగా ఎక్కువ వాడమండి. మరి మొండి జాతకాలు అయితేనే ఎక్కువ అలాంటివి రిఫర్ చేస్తాం, యూజ్ చేసుకోమని. ఓకే గురువు.